హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ సింపుల్. ఈరోజు మన టాపిక్ వచ్చి వేదిక్ మ్యాథ్స్లో మల్టిప్లికేషన్ ఆఫ్ నెంబర్స్ అబోవ్ బేస్ 10. సో అంటే 10 కంటే అబోవ్ నెంబర్స్ని మల్టిప్లికేషన్ ఎలా చేయాలి అనేది చూద్దాం. సో ఇక్కడ మనం ఫ్రమ్ 11 to 19 అని ఇచ్చాం. అంటే మనం క్యాలిక్యులేట్ చేసేదంతా కూడా ఏ నెంబర్స్ ఉంటాయంటే 11 నుంచి 19 మధ్యలోనే ఉంటాయి. ఈ నెంబర్స్కి మాత్రమే మనం మల్టిప్లికేషన్ చేస్తున్నాం. అబోవ్ బేస్ 10 అంటే 11 to 19. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 12 into 13 ఈక్వల్ టు హౌ మచ్ అన్నారు. ఫస్ట్ ఎగ్జాంపుల్. సో ఇలా ఇచ్చినప్పుడు మనం ఎలా చేయాలి అంటే అబోవ్ బేస్డ్ అండ్ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా సేమ్ మెథడ్ ఫాలో అవుతాయి. 12, 13 ఇచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మల్టిప్లై చేసే ముందు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఏమనుకున్నాం, అబోవ్ బేస్డ్ అని అన్నాం. మన బేస్ ఏంటి 10. 10 నుంచి మన నెంబర్స్ ఎంత డీవియేట్ అయ్యాయి అనేది చెక్ చేసుకోవాలి. సో 10 నుంచి 12 అంటే ఎంత డీవియేట్ అయింది, 2 డీవియేట్ అయింది. అంటే ఏం లేదు, 10కి ఇచ్చిన నెంబర్కి మధ్య డిఫరెన్స్ తీసుకుంటాం. సో 10కి 13కి డిఫరెన్స్ ఎంత, 3. ఇలా వేసుకున్నాక నెక్స్ట్ ఏం చేయాలి అంటే మనం లెఫ్ట్ పార్ట్ రైట్ పార్ట్ నోట్ చేసుకోవాలి. మరి ఎలా తీసుకుంటాం అంటే మన లెఫ్ట్ పార్ట్ వచ్చేసరికి క్రాస్ ఎడిషన్ తీసుకోవాలి. అంటే ఇలా మల్టిప్లికేషన్ కాదు, ఎడిషన్ తీసుకోవాలి. 12 + 3 చేసుకోవాలి, లేదు అంటే 13 + 2 తీసుకోవాలి. రెండిట్లో ఏ తీసుకున్నా మనకు వచ్చే ఆన్సర్ ఒకటే. సో ఎంత, 15. ఇది మన లెఫ్ట్ పార్ట్ అవుతుంది. రైట్ పార్ట్ వచ్చేసరికి ఎంత డీవియేట్ అయ్యాయి అనేది మనం నోట్ చేసుకున్నాం కదా, ఇది మన రైట్ పార్ట్ అవుతుంది. అంటే 2 into 3 చేసుకుంటే మనకు వచ్చే ఆన్సర్ రైట్ పార్ట్. సో ఎంత వచ్చింది, 2 into 3 అంటే 6. మన ఫైనల్ ఆన్సర్ వచ్చేసరికి ఈ రెండింటిని కలిపి రాసేసుకోవడమే, 156 మన ఫైనల్ ఆన్సర్. ఓకే, సో ఇక్కడ చూడండి 14 into 12 ఇచ్చారు. సో 14 వచ్చేసరికి ఎంత డీవియేట్ అయ్యింది, 4. 12 వచ్చేసరికి ఎంత డీవియేట్ అయ్యింది, 2. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, క్రాస్ ఎడిషన్ తీసుకోవాలి. మన లెఫ్ట్ పార్ట్ ఏమవుతుంది, 14 + 2 ఆర్ 12 + 4 అవుతుంది. దీని ఆన్సర్ ఎంత, 16. రైట్ పార్ట్ వచ్చేసరికి 4 into 2 ఎంత, 8. ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది, 168. సో నెక్స్ట్ సమ్ వచ్చేసరికి 16 into 14 ఇచ్చారు. సో 16 10 నుంచి ఎంత డీవియేట్ అయింది, 6. 12 వచ్చేసరికి 14 వచ్చేసరికి ఎంత డీవియేట్ అయింది, 4. ఇప్పుడు మనం ఏం చేయాలి, క్రాస్ ఎడిషన్ చేయాలి. మన లెఫ్ట్ పార్ట్ ఏమవుతుంది, 16 + 4 అవుతుంది, లేదా 14 + 6 అవుతుంది. రెండు ఏది చేసినా ఒకటే కాబట్టి నేను ఇక్కడ ఒకటే నోట్ చేస్తున్నా. సో 16 + 4 అంటే 20. మన రైట్ పార్ట్ ఏమవుతుంది, 6 into 4. 6 4s are 24. సో మన ఫైనల్ ఆన్సర్ వచ్చేసరికి 24 అవ్వదు. ఎందుకంటే ఇక్కడ చూడండి మనకి రైట్ పార్ట్లో రావాల్సింది సింగిల్ డిజిట్, బట్ ఇక్కడ ఏమున్నాయి, డబుల్ డిజిట్ ఉంది. మనం ఏం చేయాలంటే బ్యాలెన్సింగ్ రూల్ అప్లై చేయాలి, 20/24. సో ఇప్పుడు ఏం చేయాలి, బ్యాలెన్సింగ్ రూల్ ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం బ్యాలెన్స్ ఎలా చేయాలనేది. సో ఇప్పుడు మన ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది, దీని నుంచి బ్యాలెన్స్ చేస్తే మనకి వన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్ ఫస్ట్ వస్తుంది, టెన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్ యాడ్ అవుతుంది. సో ఏమవుతుంది, 224 మన ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 15 into 16 ఇచ్చారు. 15 ఎంత డీవియేట్ అయింది, 5. 16 ఎంత డీవియేట్ అయింది, 6. క్రాస్ ఎడిషన్ చేస్తే మనకి లెఫ్ట్ పార్ట్ ఎంత, 15 + 6 లేదా 16 + 5. సో మనకు వచ్చే ఆన్సర్ 21. మన రైట్ పార్ట్ ఏమవుతుంది, 5 into 6. 5 6 are 30. ఓకే, ఇప్పుడు ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది, 21/30. ఎందుకు, మనకి రైట్ పార్ట్లో 2 డిజిట్ వచ్చింది, మనకు కావాల్సిందంతా సింగిల్ డిజిట్. సో దీని నుంచి మనం ఆన్సర్ రాయాలి అంటే మన వన్స్ ప్లేస్లో ఉన్నది 0, టెన్స్ ప్లేస్లో ఉన్నదాన్ని ఏం చేస్తాం, 21కి యాడ్ చేస్తాం. సో ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది, 240. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 18 into 13 ఇచ్చారు. 18 ఎంత డీవియేట్ అయింది, 10 నుంచి 8 డీవియేట్ అయింది. 13కి 10కి డిఫరెన్స్ 3. సో ఇప్పుడు మనం క్రాస్ ఎడిషన్ చేస్తాం. మన లెఫ్ట్ పార్ట్ వచ్చేసరికి 18 + 3 లేదా 13 + 8. సో రెండిట్లో ఏది చేసినా మనకు వచ్చే ఆన్సర్ 21. నెక్స్ట్ రైట్ పార్ట్ వచ్చేసరికి 8 into 3. 8 3s are 24. మన ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది, బ్యాలెన్సింగ్ చేసుకుంటాం. దీని నుంచి మనకు వచ్చే ఆన్సర్ 4 2 3, 234 మన ఫైనల్ ఆన్సర్. ఓకే, అర్థమైంది కదండి. ఇలా మీరు 11 నుంచి 19 లోపు ఏ నెంబర్స్ తీసుకుని మల్టిప్లై చేసినా సేమ్ మెథడ్ ఫాలో అవుతుంది. ఇంతే ఈజీగా మనం ఆన్సర్ చేసేయచ్చు.
సో అబోవ్ బేస్ 10 అయితే ఎలా చేయాలో అర్థమైంది కదా. అలాగే అబోవ్ బేస్ 100 చూద్దాం. సో ఇది వచ్చేసి మల్టిప్లికేషన్ ఆఫ్ నెంబర్స్ అబోవ్ బేస్ 100 ఫ్రమ్ 101 to 109. 109 అంటాం కానీ మనం నియర్లీ 115 వరకు చేస్తాం. ఇక్కడ 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఇది ఎందుకు ఇంక్లూడ్ చేస్తున్నా అంటే రెండు కూడా సేమ్ మెథడ్ ఫాలో అవుతాం. అబోవ్ బేస్ 10 అన్న అబోవ్ బేస్ 100 అన్న ఫాలో అయ్యేది సేమ్ మెథడ్, అందుకని ఇది కూడా ఇక్కడ చెప్పుకుంటున్నాం. సో ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. 107 into 108 ఇచ్చారు. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం ఇంతకు ముందు బేస్ 10 అన్నప్పుడు బేస్ ఎంత తీసుకున్నాం, 10 తీసుకున్నాం. ఇక్కడ బేస్ 100. ఇప్పుడు మనం దేనికి బేస్ చేసుకోవాలి, 107 అనేది 100 దగ్గరికి బేస్ చేసుకోవాలి. 100కి 107కి డిఫరెన్స్ ఎంత, 7. అలాగే 108కి 100కి డిఫరెన్స్ ఎంత, 8. అది నోట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మన లెఫ్ట్ పార్ట్ ఏమవుతుంది, లెఫ్ట్ పార్ట్ వచ్చి 107 ప్లస్ 8 ఆర్ 108 ప్లస్ 7 అవుతుంది. సో 107 ప్లస్ 8 అంటే మనకు వచ్చే ఆన్సర్ ఎంత, 115. అలాగే మన రైట్ పార్ట్ ఏమవుతుంది, రైట్ పార్ట్ అంటే ఇవి రెండింటిని మల్టిప్లై చేయాలి. 7 into 8, 7 8s are 56. సో ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది, 115, 56. ఇది మన ఫైనల్ ఆన్సర్. సో మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రైట్ పార్ట్లో మన అబోవ్ బేస్ 10 అన్నప్పుడు సింగిల్ డిజిట్ ఉండాలి. ఇన్ కేస్ అక్కడ డబుల్ డిజిట్ వస్తే ఏం చేస్తున్నాం, బ్యాలెన్సింగ్ చేస్తున్నాం. ఇన్ కేస్ మనం అబోవ్ బేస్ 100 తీసుకున్నప్పుడు మనకి రైట్ పార్ట్లో వచ్చేసరికి 2 డిజిట్స్ ఉండాలి. ఇన్ కేస్ 2 కాకుండా 3 or 4 అలా వచ్చినాయి అనుకోండి, ఏం చేస్తాం, బ్యాలెన్సింగ్ రూల్ అప్లై చేసి బ్యాలెన్స్ చేసుకుంటాం. మనకి కావాల్సిన 2 డిజిట్స్ కాబట్టి ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ వేసేసుకోవచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 112 into 110 చేద్దాం. ఇది చేస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇక్కడ మనకి 100కి 112కి డిఫరెన్స్ తీసుకుందాం. 112కి 100కి డిఫరెన్స్ ఎంత, 12. 110కి 100కి డిఫరెన్స్ 10. సో ఇప్పుడు మన లెఫ్ట్ పార్ట్ ఏమవుతుంది, 112 ప్లస్ 10 ఆర్ 110 ప్లస్ 12. సో దీన్ని అంటే 112 ప్లస్ 10 చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఎంత, 122. అలాగే మన రైట్ పార్ట్ ఏమవుతుంది, ఇవి రెండింటిని మల్టిప్లై చేయాలి. 12 into 10. సో మనకు వచ్చే ఆన్సర్ ఎంత, 120. ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది, ఇక్కడ చూడండి రైట్ పార్ట్లో ఎన్ని నెంబర్స్ ఉండాలన్నా 2 డిజిట్స్ ఉండాలి, కానీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి, బ్యాలెన్సింగ్ రూల్ అప్లై చేయాలి. లెఫ్ట్ పార్ట్లో ఎంత వచ్చింది, 122. రైట్ పార్ట్లో ఎంత వచ్చింది, 120. సో ఇప్పుడు మన ఫైనల్ ఆన్సర్లో ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి, సో వేసేటప్పుడు లాస్ట్ టూ డిజిట్స్ ఏవైతే ఉన్నాయో మనం కామన్గా ఆన్సర్లో వేసుకుంటాం. ఈ లెఫ్ట్ మోస్ట్ డిజిట్ ఏదైతే ఉందో దాన్ని మనం నెక్స్ట్ పార్ట్కి యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఏమవుతుంది, 122 ప్లస్ 1 123. ఇది మన ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇక్కడ 102 ఇచ్చారు మల్టిప్లైడ్ విత్ 105. సో 102కి 100కి డిఫరెన్స్ ఎంత, 2. నెక్స్ట్ 105కి 100కి డిఫరెన్స్ ఎంత, 5. ఇప్పుడు మన లెఫ్ట్ పార్ట్ ఏమవుతుంది, 102 ప్లస్ 5 ఆర్ 105 ప్లస్ 2. ఏది చేసినా మనకు వచ్చే ఆన్సర్ 107. అలాగే రైట్ పార్ట్ ఏమవుతుంది, 2 into 5 10. 2 డిజిటే వచ్చింది, మనం మళ్ళీ ఏం బ్యాలెన్స్ చేయక్కర్లా, డైరెక్ట్ ఆన్సర్ వేసుకోవచ్చు. 107 10. ఇది మన ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సో మనకి అబోవ్ బేస్ 10 తీసుకున్నా అబోవ్ బేస్ 100 తీసుకున్నా సేమ్ మెథడ్ ఫాలో అవుతాం. యాజ్ ఇట్ ఈస్ రైట్ పార్ట్ లెఫ్ట్ పార్ట్ తీసుకుంటాం, డైరెక్ట్ ఆన్సర్ వేసుకుంటాం. ఇన్ కేస్ బ్యాలెన్సింగ్ నీడ్ ఉంటే బ్యాలెన్స్ చేసుకుంటాం. ఇలా చేయలేము, మాకు ఇది ప్రాసెస్ ఎక్కువ అవుతుంది, ఇంకా సింపుల్ షార్ట్ కట్ మెథడ్ ఏమైనా ఉందా అంటే ఇంకొక మెథడ్ చెప్తాను. సో ఇక్కడ చూడండి, అనదర్ మెథడ్ 18 into 17 ఇలా ఇచ్చారు మనకి. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేస్తే మనకి ఆన్సర్ ఎంత అని అడుగుతున్నారు. మనం ఫస్ట్ ఏం చేసాం, లెఫ్ట్ పార్ట్ రైట్ పార్ట్ తీసుకున్నాం కదా, దీంట్లో అలా చేయగల మనకి ఏమేమి ఇచ్చారు, 18 17 ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఫస్ట్ స్టెప్ ఏమవుతుందంటే, స్టెప్ 1 వచ్చేసరికి ఇక్కడ పైన ఉన్న 18ని ఈ కింద ఉన్న ఒక సింగిల్ డిజిట్ అంటే రైట్ సైడ్ డిజిట్ని ప్లస్ చేస్తాం. సో ఏం చేస్తున్నాం, 18 ప్లస్ 7 చేస్తున్నాం. 18 ప్లస్ 7 ఎంత, 25. అలాగే స్టెప్ 2 వచ్చేసరికి ఈ రెండు డిజిట్స్ ఏవైతే ఉన్నాయో రైట్ సైడ్ ఎండింగ్ డిజిట్స్ ఏవైతే ఉన్నాయంటే యూనిట్స్ ప్లేస్లో ఉన్న డిజిట్స్ని మనం మల్టిప్లై చేస్తాం. 8 into 7 చేస్తున్నాం, వచ్చేదంతా 56. సో మన ఫైనల్ ఆన్సర్ ఏమవుతుందంటే బ్యాలెన్సింగ్ చేసుకోవాలి, 25/26. సో ఏమవుతుంది, 6 మనం కామన్గా వేసుకుంటాం, 2ని యాడ్ చేసుకుంటాం. 56 కదండి, 5ని యాడ్ చేసుకుంటాం. సో ఏమవుతుంది, 306 మన ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఇంకొకటి చూడండి, 15 18 ఇచ్చారు. మన స్టెప్ 1 ఏంటి, స్టెప్ 1 వచ్చేసరికి 15 ప్లస్ 8 చేయాలి, అంటే ఈ ఫస్ట్ ఇది. ఓకే, 15 ప్లస్ 8 ఎంత, 23.
స్టెప్ 2 ఏంటి, యూనిట్స్ ప్లేస్లో ఉన్న డిజిట్స్ని మల్టిప్లై చేయాలి. 5 8s are 40. సో మన ఆన్సర్ ఏమవుతుంది, 23 అంటే బ్యాలెన్సింగ్ అప్లై చేస్తున్నాం, 0 4ని 23కి యాడ్ చేసుకోవాలి, ఏమవుతుంది 27 అవుతుంది. 270 మన ఫైనల్ ఆన్సర్. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 16/16 ఇచ్చారు. సో 16 ఏం చేయాలి, స్టెప్ 1 వచ్చేసరికి 16 + 6 అవుతుంది. సో 16 + 6 ఎంత, 22. నెక్స్ట్ 6 6 36. మన ఫైనల్ ఆన్సర్ ఏంటి, 22/36. బ్యాలెన్సింగ్ చేస్తే 6 3 + 2 3 + 22 25. 256 మన ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఈ మెథడ్ కూడా యూస్ చేసుకోవచ్చు, మీకు ఏది ఈజీగా అనిపిస్తే అది ఫాలో అవ్వచ్చు. ఓకే, అర్థమైంది కదండి. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని లైక్ చేయడం మర్చిపోవద్దు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.